హనుమాన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చేసిన పోస్ట్ లో ఈ రేవంతుడు తెలంగాణ హనుమంతుడు అంటూ వ్యాఖ్యానించారు. రాముడి విధేయుడు, రాక్షసవధ వీరుడు హనుమంతుడు. ఆయన స్ఫూర్తిగా తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తానని చెబుతూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు మొఖాల యాత్ర చేసిన భువనగిరి, నల్గొండలో డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 14 ఎంపీ సీట్లను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నల్గొండ జిల్లాను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు. నీటి వాటల విషయంలో కేసీఆర్, జగన్ తో లాలూచి పడ్డారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ వల్లే నల్గొండ జిల్లాలో కరువు తాండవం చేస్తుందని అన్నారు. మళ్లీ మిర్యాలగూడకు కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అసలు బస్సు యాత్ర చేయడానికి కేసీఆర్ కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో వస్తున్న వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి వెలిచల రాజేందర్ రావే అని ఆయన అన్నారు. ఆ విషయాన్ని అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన అన్నారు. వెలిచల రాజేందర్ రావుతో నామినేషన్ వేయించామని మంత్రి చెప్పుకొచ్చారు. దేవుడి ఫోటోలతో తప్ప బీజేపీ మోదీ ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేయట్లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మోదీ మతవాదని, రాహుల్ గాంధీ మానవతావాది అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం బాధాకరమని, ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఆలోచించాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ కుటుంబం రాజకీయంగా ఎదిగిందన్నారు. ఇక దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, చిన్న వయసులోనే పోరాటం చేసిన జైలుకెళ్లిన తప్ప నేత ఇందిరాగాంధీ అని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. టీపీసీసీ సీనియర్ నాయకులు టి నాగయ్య అకాల మరణం పట్ల గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, అనంతుల శ్యామ్మోహన్, నాయకులు నిరంజన్ కుమార్ రావు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లోనూ నాగర్ కర్నూల్ ప్రజలు విజయం అందించబోతున్నారని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విగిసిపోయిన ప్రజలు ఆ పార్టీని బండకేసి కొట్టి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా రాముని పేరుతో రాజకీయాలు చేస్తుందని, ఈ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు మల్లు రవి. తెలంగాణలో రేపటి నుండి స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు ఉండనున్నాయి. మొత్తంగా 49 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ ప్రకటించింది. తిరిగి జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం 1100 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తుంది. పనులను పూర్తి చేసి జూన్ 5 కల్లా బడులను సిద్ధం చేయాలని గడువు విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మళ్లీ చుక్క ఎదురైంది. మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం మళ్లీ కస్టడీ విధించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు వినిపించింది. కవిత అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు. సెక్షన్ 19 ప్రకారమే కవితను అరెస్ట్ చేశామని వెల్లడించారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించారు. మే 7 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓ పుస్తకం విడుదల చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో పుస్తకాన్ని విడుదల చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన బుక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కి పోస్ట్ లో పంపించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందంటూ విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికలు రాగానే ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శోభయాత్రలతో భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కూడా పెరుగుతుందన్నారు చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు. చేవేళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో భక్తి భావం పెరగడం దేశ ఐక్యతను చిహ్నమని ఆయన చెప్పారు. 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని గెలిపించుకుని తీరుతామని గ్రామస్తులంతా ప్రతిజ్ఞ చేశారు. జూలపల్లి మండల కేంద్రంలో మారం తిరుపతి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామస్తుడు కనుక తామంతా కలిసి కొప్పుల ఈశ్వర్ని గెలిపించుకోవాలని సంకల్పంతో ప్రతిజ్ఞ చేశామన్నారు. ఇంతకు ముందు ఉన్న ఎంపీలు ఒక్కసారి కూడా తమ మండలానికి వచ్చిన దాఖలాలు లేవని గ్రామస్తులు అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన బర్రెలక్క మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష నామినేషన్ వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను శిరీష అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో శ్రీ సింగాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమత్ కవచ హవనం పూజలో యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఖమ్మం జిల్లాలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు తోడుగా జిల్లాలో ప్రతి ఓటరును కలిసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచారంలో దిగారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా వినోద్ రావుకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాండ్ర వినోద్ రావు సతీమణి శ్రీమతి వెనీలా గాంధీ చౌక్ లో వ్యాపార వర్గాలను హమలీలను కలుస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఇక మోడీ ఆశీస్సులతో ఖమ్మంలో గెలుపు బీజేపీదే అన్నారు తాండ్ర వినోద్ వెనీలా. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధమని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఓటు చైతన్యంపై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ఓటర్ అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ రాధికా గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోగా మరోవైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కష్టపడిన పంట కళ్ల ముందే వర్షార్పణం కావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, నార్సంగి, నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంపై విద్యార్థులు తల్లిదండ్రులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో నేహాల్ అనే వ్యక్తి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అతను గత 15 రోజులుగా సాయంత్రం వేళలో మద్యం సేవించి వచ్చి విద్యార్థినులను తాకడం, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇబ్బంది పెడుతుండటంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదే విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాచ్మెన్ ను వెంటనే సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ యూసఫ్గూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గణపతి కాంప్లెక్స్ లోని సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 16 కార్లు దగ్ధమయ్యాయి. ఇక సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో అయ్యవారి రామచారి ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై ఒక్కసారి పిడుగు పడటంతో కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు కొబ్బరి చెట్టుపై పిడుగు పడ్డ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చెట్టుపై మంటలు రావడంతో స్థానికులు భయంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. బస్సు అడిగిన చోట ఆపలేదని బస్సు డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు శ్రీనివాస్ పాత కలెక్టరేట్ వద్ద ఆపాలని డ్రైవర్ ను ప్రయాణికుడు అడిగాడు. అయితే బస్సును ఆపకుండా కొద్ది దూరం డ్రైవర్ తీసుకెళ్లి ఆపాడు. దీంతో కోపంతో ప్రయాణికుడు బస్సు డ్రైవర్ శ్రీనివాస్ పై దాడి చేశాడు. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. పొద్దున 8 గంటలకి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.